నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు ఛత్తీస్గఢ్లోని గన్ పౌడర్ పరిశ్రమలో భారీ పేలుడు 17 మంది దుర్మరణం పలువురికి గాయాలు వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో కుండపోత వానలు కర్నూలు జిల్లాలో గాలిమర యంత్రం కూలి వ్యక్తి మృతి అల్లు అర్జున్ నంద్యాల పర్యటన వివాదంలో కానిస్టేబుళ్లపై వేటు ఎస్పీ డీఎస్పీలపై చర్యలు తీసుకొని ఉన్నతాధికారులు గన్నవరంలో పోలింగ్ రోజు ఎమ్మెల్యే వంశీ వీరంగం తెదేపా నేతల ప్రతిఘటనతో పలాయనం దేశవ్యాప్తంగా కొనసాగుతున్న 6వ విడత పోలింగ్ ఉదయం 11 వరకు 25.76% ఓటింగ్ ఛత్తీస్గఢ్ బెమెటరా జిల్లాలోని ఓ గన్ పౌడర్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. పిర్దా గ్రామంలో జరిగిన ఈ దుర్ఘటనలో 17 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడకు చేరుకున్న సహాయక బృందాలు క్షతగాతులను ఆసుపత్రికి తరలించాయి. మృతులంతా కర్మాగారంలో పనిచేసే కార్మికులని జిల్లా కలెక్టర్ రణబీర్ శర్మ తెలిపారు. రోజువారీ పనులను ప్రారంభించడానికి ముందే ఘటన చోటు చేసుకున్నట్లు వివరించారు. పేలుడు జరిగిన చోట 20 అడుగుల గుంత ఏర్పడినట్లు సమాచారం. శిథిలాల్లో మరికొందరు చిక్కుకొని ఉంటారని సహాయక బృందాలు భావిస్తున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో 6వ విడత పోలింగ్ కొనసాగుతుంది. 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 స్థానాల్లో ఓటింగ్ జరుగుతోంది. 889 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 11,13,00,000 మంది ఓటర్ల కోసం 1,14,000 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఉదయం 11 గంటలకు 25.8% పోలింగ్ నమోదైంది. లోక్సభ ఎన్నికల 6వ విడత పోలింగ్ కొనసాగుతోంది. 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ విడతలోని హర్యానాలో ఉన్న మొత్తం 10, ఢిల్లీలోని మొత్తం 7, జమ్మూ కశ్మీర్ అనంతనాగ్ రాజౌరి లోక్సభ స్థానానికి ఎన్నిక జరుగుతోంది. పశ్చిమ బెంగాల్లో 8, జార్ఖండ్లో 4, బీహార్లోని 8, ఒడిశాలోని 6 లోక్సభ స్థానాలతో పాటు 42 అసెంబ్లీ సీట్లకు పోలింగ్ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్లో ఈ దఫా 14 లోక్సభ స్థానాలతో పాటు బలరాంపూర్లోని గైసారి ఈ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. 6వ విడత ఎన్నికల బరిలో వివిధ రాష్ట్రాల్లో భాజపా అభ్యర్థులు మేనకా గాంధీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, సీఎం నాయబ్ సింగ్ సైని, మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, నటుడు రాజ్ బబ్బర్, నవీన్ సిందాల్, సుష్మా స్వరాజ్ కుమార్తె భన్సూరి స్వరాజ్ వంటి వారు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి జేఎన్టీయూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ పోటీలో ఉన్నారు. ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం మాట్లాడిన ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ మహిళలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ పిల్లలు రాజీవ్ వాద్రా, మిరాయా వాద్రా ఓటు వేశారు. ఆప్ మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్, భాజపా నేత నవీన్ సిందాల్, క్రికెటర్ గౌతమ్ గంభీర్, మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం మాట్లాడిన కేంద్ర మంత్రి జయశంకర్ ఢిల్లీ ఓటర్లు వికసిత భారత్ కే పట్టం కడతారని ఆకాంక్షించారు. హర్యానాలో మాజీ మనోహర్ లాల్ ఖట్టర్ ఓటు వేయగా పూరి జగన్నాథుడు ప్రధాని మోదీకి భక్తుడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంబిత్ పాత్ర ఒడిశాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసే ముందు పూరిలో జగన్నాథ స్వామి ఆలయంలో ఆయన ప్రార్థనలు నిర్వహించారు. ఒడిశాలో ఓటు వేసిన అనంతరం సీఎం నవీన్ పట్నాయక్ మళ్లీ బీజేడీ అఖండ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
జమ్మూ కశ్మీర్ అనంతనాగ్ రాజౌరి స్థానం అభ్యర్థి మెహబూబా ముఫ్తీ ఓటింగ్ తీరుకు నిరసనగా కార్యకర్తలతో కలిసి నిరసన చేపట్టారు. తన మొబైల్ నంబర్ సేవలను ఎటువంటి వివరణ లేకుండా నిలిపివేసినట్లు ఆమె ఆరోపించారు. తమ కార్యకర్తలను, బూత్ ఏజెంట్లను శుక్రవారం నుంచే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. వైకాపా నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా నంద్యాలలో కథానాయకుడు అల్లు అర్జున్ ప్రచారం చేసిన ఉదంతంలో 2 కానిస్టేబుళ్లపై పోలీసు ఉన్నతాధికారులు వేటు వేశారు. కేంద్ర ఎన్నికల సంఘం నంద్యాల ఎస్పీతో పాటు పోలీసు ఉన్నతాధికారులను బాధ్యుల్ని చేసి మరీ ఆదేశాలు జారీ చేస్తే తప్పంతా కానిస్టేబుళ్లదే అయినట్లు వారిపై వేటు వేశారు. నాటి ఘటనలకు నంద్యాల 2వ పట్టణ ఎస్బీ కానిస్టేబుల్ నాయక్, తాలూకా ఎస్బీ కానిస్టేబుల్ నాగరాజులను వీఆర్కు పంపడం పోలీసుల్లో చర్చనీయాంశమైంది. ఈ నెల 11న అల్లు అర్జున్ నంద్యాల వచ్చిన సందర్భంగా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా భారీ ర్యాలీ నిర్వహించారు. నంద్యాల ఎమ్మెల్యే కూడా ఆ ర్యాలీలో పాల్గొన్నారు. పట్టణంలో సెక్షన్ 30, 144లు అమల్లో ఉన్నప్పటికీ వేల మందితో ర్యాలీ నిర్వహించడం పెను దుమారాన్ని రేపింది. ఆ రోజు నంద్యాలలో ఎన్నికల కోడ్ను అమలు చేయడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కొందరు ఫిర్యాదు చేయగా కేంద్ర ఎన్నికల సంఘం కొరడా చూపించింది. నంద్యాల ఎస్పీ కె రఘువీర్ రెడ్డి, డీఎస్పీ ఎన్ రవీంద్రనాథ్ రెడ్డి, సిఐ రాజారెడ్డిలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేసింది. వారిపై 60 రోజుల్లో శాఖాపరమైన విచారణ పూర్తి చేయాలని కూడా సూచించింది. మానవ అక్రమ రవాణాకు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా మారడం తీవ్ర ఆందోళనకరమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కాంబోడియాలో చిక్కుకున్న 150 మంది తెలుగు వారిని స్వదేశానికి తీసుకురావడానికి సహాయపడాలని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ను ఎక్స్ ద్వారా కోరారు. ఉద్యోగాల పేరుతో రాష్ట్ర యువతను అక్రమంగా కాంబోడియా తరలించి సైబర్ క్రైమ్ ఉచ్చులోకి నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతను మోసం చేసి వారి జీవితాలను నాశనం చేస్తున్న నకిలీ ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. పోలింగ్ రోజు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వంశీ వర్గీయులు చేసిన వీరంగం వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసరపల్లి పోలింగ్ బూత్ వద్ద వంశీ తెలుగుదేశం బూత్ ఏజెంట్లతో గొడవకు యత్నించగా వారు తీవ్రంగా ప్రతిఘటించారు. దౌర్జన్యాన్ని వ్యతిరేకించిన తెలుగుదేశం నేతల ఇంటి మీదకి వంశీ దాడికి వెళ్లారు. అక్కడకు కూడా తెలుగుదేశం శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో పోలీసుల సాయంతో వంశీ వెనుతిరిగారు. తెలుగుదేశం నేత ఇంటిపైకి దాడిపైకి వచ్చిన వంశీపై పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి 20 ఏళ్లుగా మారణ హోమం సాగిస్తున్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మండిపడ్డారు. తెలుగుదేశానికి మద్దతిస్తున్నారనే కారణంతో గ్రామాలనే తగలబెడుతూ కుటుంబాలను మట్టుపెడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు బతకాలన్నా, ప్రజాస్వామ్యం నిలవాలన్నా వెంటనే పిన్నెల్లి సోదరులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షానికి కాలనీల్లోని రోడ్లు, ప్రధాన రహదారులు, పంట పొలాలు, చెరువులను తలపిస్తున్నాయి. ఈదురుగాలులతో కూడిన వరద ప్రభావంతో వాగులు, వంకలు పొర్లుతున్నాయి.
కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో నిన్న కురిసిన గాలివానకు పవన విద్యుత్ ఫ్యాన్ టవర్ కూలి కారు మీద పడటంతో ఓ వ్యక్తి మరణించారు. ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పెంచుకలపాడు విశ్వభారతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాలిమారల పనులు జరుగుతున్న ప్రదేశానికి కారులో సిబ్బందిని తీసుకెళ్లిన సమయంలో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. విజయవాడలో ఉదయం నుంచి కురిసిన కుండపోత వర్షానికి ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. ఈదురుగాలులతో కూడిన వానలతో రాకపోకలు సాగించేందుకు వాహనదారులు ఇబ్బంది పడ్డారు. కృష్ణా జిల్లా గన్నవరంలో కుండపోత వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం రావడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈదురుగాలులతో కూడిన వర్షంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాలైన గౌడపేట, వియన్పురం, ఇతర కాలనీల్లోకి వర్షపు నీరు భారీగా వచ్చి చేరింది. అనంతపురం జిల్లా ఉరవకొండ, విడపనకల్లు మండలాల్లో రాత్రి భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. బూదగవి చెరువు మరువు పారుతోంది. విడపనకల్లు మండలంలోని 19 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పెంచులపాడు, పులికి, పాల్తూరు, గోవిందవాడ గ్రామాల మధ్య వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ఎక్కడ చూసినా పొలాలు, చెరువులను తలపిస్తున్నాయి. ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చిన్నంపేట గ్రామస్తులు జ్వరాలు, శరీరంపై మచ్చలు, నొప్పులతో అల్లాడిపోతున్నారు.
రోగాల బారిన పడి నెలల తరబడి ఇబ్బంది పడుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో వైద్య శిబిరాలు నిర్వహించినప్పటికీ రోగుల సంఖ్య పెరుగుతూనే ఉండటంపై వైద్యాధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రక్తం, నీరు నమూనాలను పరీక్షలకు పంపామన్న అధికారులు అవి వచ్చాక పూర్తి స్థాయిలో మరింత మెరుగైన రీతిలో వైద్యం అందిస్తామని అంటున్నారు. కలుషిత నీరే రోగాలకు కారణమే ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు. కూలీ పనులు చేసుకుని జీవనం సాగించే తాము రోగాల బారిన పడి ఆర్థికంగా కోలుకోలేని స్థితికి చేరామని, ఉచితంగా నిత్యావసర వస్తువులు అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక వారం రోజులు ట్రీట్మెంట్ పొందానండి. అసలు ఏమి తగ్గలేదు. ఇంజక్షన్ చేసిన రోజున, మందులు ఇచ్చి వేసుకున్న రోజున నొప్పి తగ్గుతుంది. మళ్ళీ తెల్లారి పొద్దున మామూలు కాళ్ళు వాయటం, విపరీతమైన నొప్పులు, మామిడికాయ గనక మంగు తెగులు వచ్చినట్టు ముఖానికి, కాళ్ళకి అనేటటువంటి మచ్చలు అనేటటువంటి వస్తున్నాయండి. టెస్టులకే ఓన్లీ 10,000 రూపాయల దాకా టెస్టులకి అయినాయి. మందులకి విపరీతమైనటువంటి ఖర్చు అయిపోయిందండి. చాలా పేదవాళ్ళం గనక కుటుంబ పోషణ కూడా చాలా భారంగా ఆర్థిక సమస్యతోటి ఉన్నామండి. అంటే ఈ పరిస్థితి అనేటటువంటి భయాందోళనతో కొట్టుమిట్టాడుతున్నాం సార్. జ్వరం అండి, ఒక రోజు 2 రోజులు వచ్చింది జ్వరం. తర్వాత ఈ ఒళ్ళు వాపులు, మచ్చలు నెల మట్టి వస్తుందండి. నెల వెళ్ళిపోయి 2వ నెల అండి మాకు వచ్చి. ఇక్కడ ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి శిలాన్ పెట్టారు, చూపించుకొచ్చుకున్నాం. ఏం తగ్గినట్టు లేక మళ్ళీ సత్తుపల్లి ఎండిఓ గారి దగ్గర మందులు వాడుతున్నామండి మేమిద్దరం కూడా భార్య భర్త. ఇక్కడ క్యాంప్లో కూడా చూస్తున్నారు కానీ నొప్పులు ఏమి కాసేపు తగ్గుతున్నాయి, మళ్ళీ ఇప్పటిలాగే నొప్పులు ఉంటున్నాయండి. ఈ గ్రామంలో 3 నెలల నుంచి ఇలా ఉన్నాయని చెప్పి మా దృష్టికి వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ 5 సార్లు మెడికల్ క్యాంప్ పెట్టారు. తగ్గుముఖం పట్టేంత వరకు కంటిన్యూ చేయడం జరుగుతుంది. వాటర్ శాంపుల్ అనేవి పంపించాము. మొన్న ఒక 2 హ్యాండ్ పంపుల్లో మాత్రం కంటామినెంట్స్ ఉన్నాయని వస్తే వాళ్ళతో మాట్లాడి ఆ 2 హ్యాండ్ పంపులు క్లోజ్ చేయించాము. ఒక మినరల్ వాటర్ ప్లాంట్లో కూడా కంటామినెంట్స్ ఉన్నాయని తెలియడం వల్ల పంచాయత్ సెక్రటరీ వాళ్ళకి కమ్యూనికేట్ చేయించాము. కృష్ణా జిల్లా గుడివాడలో ఓ మాయలేడి అమాయకులకు మాయమాటలు చెప్పి 1.5 కోటి కాజేసింది. బాధ్యురాలు లీలావతిపై చర్యలు తీసుకుని తమను ఆదుకోవాలంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రైవేటు బ్యాంకులు, మైక్రో ఫైనాన్స్ సంస్థల్లో రుణాలు ఇప్పిస్తానంటూ స్థానిక కాలనీల్లోని మహిళలను నమ్మించిన లీలావతి 60 గ్రూపులు ఏర్పాటు చేసిందని తెలిపారు. గ్రూపుల్లోని సభ్యులకు మంజూరైన రుణాలు, బంగారం తాకట్టు పెట్టిన నగదు తీసుకుని ఆమె ఉడాయించిందని బాధితులు గోడు వెలిబుచ్చారు. రుణాలు చెల్లించకపోవడంతో బ్యాంకుల ప్రతినిధులు ఇళ్లకు వచ్చి గొడవ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మమ్మల్ని అందరినీ 10 మంది గ్రూప్ చేసి మరి స్పందన అని, బంధన్ బ్యాంక్ అని, పిన్ కేర్ అని ఇన్నిటిలోనూ పెట్టింది సార్. మాకేంటంటే వాళ్ళు మా భర్తలు కానీ భర్తలతో, కొడుకులు కానీ కొడుకులతో ఆమె సంతకాలు పెట్టించుకుని ఆ డబ్బులు ఆమె తీసుకుంది, మేము తీసుకోవాలి. ఇప్పుడు సార్లు వచ్చి ఏమంటున్నారంటే మీ సంతకాలు ఉన్నాయి, మీరు ఉన్నారు కాబట్టి మీరే మాకు ఇవ్వాలి, మేము ఇంటికా నుంచి కదలం, మీరు ఇవ్వకపోతే మీ ఆధార్ కార్డులు, మీ డోకరాలు అన్ని లాక్ చేసేస్తాం అంటున్నారు. మాకైతే అలా కుదరదు, మేము ఇవ్వము, ఆమెను తీసుకురండి మీరు, మేము ఇస్తామని అన్నాం సార్. కానీ ఆమె మమ్మల్ని ఎంత పక్కగా మోసం చేస్తుందని మేము అనుకోలే. లీలావతి గారు అన్న ఆమె మాకు లోన్లు ఇప్పిస్తానని బాగా ఇప్పించి మా దగ్గర లోన్లు ఇప్పిస్తారని చెప్పి మాతో లోన్లు పెట్టించి నెక్స్ట్ లోన్లు వచ్చినాక అనేది మా ఇంట్లో ప్రాబ్లం ఉంది, మాకు ఇచ్చేయండి లోన్ అని లోన్లు ఏదో కన్ఫ్యూజన్ చేసి మమ్మల్ని లోన్లు తీసుకుని నా దగ్గర అయితే 1,80,000 తీసుకుందండి. నెక్స్ట్ మళ్ళీ గోల్డ్ ఒక 2 లక్షలు గోల్డ్ తీసుకుంది. ఇవన్నీ తీసుకుని హైదరాబాద్ పారిపోయింది. నాతో పాటుగా ఇంకా చాలా మంది అట్లా 2 లక్షలు, 1,00,000 రూపాయలు, 50,000, 30,000 ఒప్పించి మొత్తం వీళ్ళందరి దగ్గర కూడా తీసుకుంటాం జరిగింది. వీళ్ళందరికీ మాకు న్యాయం చేస్తారని మేము వీడియోకి వచ్చాం. లీలా అన్న ఆమె మాకు దొంగ సంతకాలు పెట్టించుకుని మీకు అంత ఇస్తాను ఇంత ఇస్తానని చెప్పి తీసుకుని మా చేత తీసుకునేది సార్. ఒకసారి అయితే బాగా కట్టేసేసింది, 2వ సారి 3వ సారి అలా ఇప్పుడు బాగానే కట్టేసింది. ఇప్పుడు సాయంత్రానికి 1,80,000 రూపాయలు సార్ నా పనిముట్లు ఇవన్నీ వేసుకుని వెళ్ళిపోయింది. అదే కానీ ఆమె కానీ దొరకపోతే నా సాగుకు కారణం వాళ్ళు అవుతారు సార్. కష్టపడి పండించిన పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇవ్వకపోవడంతో రైతులు, వ్యాపారులను నమ్మి మోసపోతున్నారు. ఏలూరు జిల్లా నూజివీడు మండలానికి చెందిన రైతులను అన్నవరం గ్రామానికి చెందిన ధాన్యం వ్యాపారి ఒకరు నట్టేట ముంచాడు. దీంతో పెద్ద ఎత్తున రైతులు శుక్రవారం పోలీసులను ఆశ్రయించారు. తమకు 4 కోట్లకు పైగా నగదు రావాల్సి ఉందని రైతులు చెబుతున్నారు. రాతపూర్వక ఫిర్యాదు ఇవ్వమని ఎస్ఐ రైతులకు సూచించారు. రైతులు ఎలాంటి రాతపూర్వక ఫిర్యాదు చేయలేదని ఎస్ఐ తెలిపారు. అన్నవరం చంద్రశేఖర్ గారికి వదిలేసామండి. జనవరి నెలలో వేసాము, ఇప్పుడు వరకు మాకు డబ్బులు ఇవ్వలేదండి.
మరి ఆ కౌలు భూములు వచ్చి మా మీద పడితే మేము వాళ్ళ కొడ్డీలు తీసుకొచ్చి ఇచ్చేవాడిని. మరి పిల్ల పెళ్లి చేసుకుంటామండి, డబ్బులు ఇవ్వండి అంటే 4 నెలల నుంచి కూడా అంటే జరుపుకుంటూ వచ్చాడండి. బుధవారం నైట్ ఇస్తారు, అమ్మ పోయిన బుధవారం నైట్ ఇస్తారండి అని అన్నారండి. భార్య బిడ్డలు కూడా తీసుకుని వెళ్ళిపోయారు. లక్షలు ఇవ్వాలండి. నమ్మకం మీద మేము వడ్డీ వేసామండి. వేసి నా బుడ్డని వడ్డీ వేయించుకొని ఇతర అన్నదమ్ములు వేయించుకున్నారండి. నాకు 1,50,000 ఇవ్వాలి. రూపాయి కూడా ఇవ్వలేదండి. అసలు హాస్పిటల్లో ఉన్నానన్న కూడా ₹1 ఇవ్వలేదండి. ఒక 50 చదురయ్యి అసలు పిల్ల పెళ్లి అవుతుందా ఇంత అన్న కూడా ఇస్తానని ₹1 కూడా చదవలేదండి. మాకు 96,000 పిల్లలు రావాలి. జనవరి 23వ తారీఖున మేము వదిలేసాము. రైతులు మొత్తం 400-300 పిల్లలు ఉన్నారండి. రైతులకి తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. వడ్లేసామండి. వాళ్ళిద్దరు అన్నదమ్ములు జాయింట్ మొత్తం కలిపి 4 కోట్లు ఉందండి. కర్నూలు జిల్లా ఆదోనిలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న 2 వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. బొబ్బులమ్మ గుడి సమీపంలో రామాంజనేయులు, సయ్యద్ బాషా కలిసి కర్ణాటక మద్యం విక్రయిస్తూ క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తుండగా దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి 70 కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లు, ₹1,00,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బొబ్బైలమ్మగుడి దగ్గర బెట్టింగ్ ఆడుతుంటే అప్రిహెండ్ చేయడం జరిగింది. ఇందులో 2 వ్యక్తులు మాకు చిక్కారు. అక్కడ ఒకరి పేరు బోయే రామాంజనేయులు, ఇంకొక అతని పేరు సయ్యద్ మహబూబ్ బాషా. వీళ్ళిద్దరూ క్రికెట్ బెట్టింగ్ తో పాటు ఇల్లీగల్ కర్ణాటక లిక్కర్ కూడా అమ్ముతున్నారు. వాళ్ళ దగ్గర నుండి సుమారు 70 టెట్రా ప్యాకెట్లు, ఇంకా ₹1,300 వర్త్ ఆఫ్ క్యాష్ సీజ్ చేయడం జరిగింది. విచారణలో భాగంగా మాకు తెలిసింది ఏంటంటే వేరే వ్యక్తులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళని కూడా త్వరలోనే పట్టుకుంటాం. గ్రామీణ ప్రాంతాల్లో సురక్షిత తాగునీటి పథకాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. రక్షిత మంచినీటి పథకాల ద్వారా నీటిని శుభ్రపరిచి క్లోరినేషన్ చేసి పంపింగ్ ద్వారా పంపిణీ చేయాలి. ఈ పనులన్నీ గ్రామీణ నీటి సరఫరా విభాగం చేయాల్సి ఉండగా నిధుల కొరతతో 5 ఏళ్లుగా నిర్వహణ గాలికి వదిలేశారు. నీటిని నిత్యం శుభ్రపరిచే ఫిల్టర్ బెడ్లను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో ప్రకాశం జిల్లాలో తాగునీటికి గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. సురక్షిత తాగునీటిని అందించాల్సిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వాటి నిర్వహణను గాలికి వదిలేశారు. జిల్లాలో రక్షిత తాగునీటి పథకాలు కొన్ని చోట్ల పంచాయతీలకు 1, మరికొన్ని చోట్ల 5, 6 పంచాయతీలకు 1 చొప్పున వీటిని ఏర్పాటు చేశారు. నదులు, చెరువులు, భూగర్భం నుంచి నీటిని మళ్లించి పంపింగ్ చేసి నీటి పథకాల వద్ద పంపు సెట్లతో పాటు ఫిల్టర్ బెడ్లు ఏర్పాటు చేస్తారు. ఏ వనరు నుంచి నీరు వచ్చినా ఫిల్టర్ బెడ్లో చేరి అక్కడ ఫిల్టర్ అయి నీటిని క్లోరినేషన్ చేసిన ప్రజలకు పంపిణీ చేయాలి. ప్రతి ఏటా ఫిల్టర్ బెడ్లు వర్షాకాలానికి ముందు బాగు చేయాలి. ఇసుకను మార్చి కొత్త ఇసుక వేయాలి. కనీసం మట్టినైనా తొలగించి ఇసుకను జల్లెడ పట్టి నింపాలి. ఈ పనులన్నీ చేసి సుమారు 5 ఏళ్లైంది. అధికారుల నిర్లక్ష్యంతో ఫిల్టర్ బెడ్లు అన్ని పూడిక పట్టి ఇసుక పూర్తిగా పాడైన పరిస్థితి. ఈ నీరే ట్యాంకులకు చేరటం, ట్యాంకు అడుగు భాగంలోని మట్టి పట్టి నిల్వ సామర్థ్యం కోల్పోతూ లీకేజ్లు ఏర్పడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఫిల్టర్ బెడ్ పాయింట్లు సరిగ్గా లేవు. ఫిల్టర్ లేని వాటర్ తాగడం చాలా కష్టంగా ఉంటుంది. ఈ వాటర్ ట్యాంక్కి ఎక్కే నిచ్చెన పూర్తిగా పాడైపోయింది. దాన్ని ఎక్కాలంటే ఎవరూ సాహసం చేయటం లేదు. ఆ మెట్లు క్లియర్ చేసుకొని మెట్లు మొత్తం ఏర్పాటు చేసి ట్యాంక్కి క్లీన్ చేసిన తర్వాత ఎక్కిస్తే బాగుంటుందని ప్రజలందరూ కోరుకుంటున్నారు. లేకపోతే వాటర్ ట్యాంకర్ మొత్తం మట్టి పేరుకొని పోయింది. దాదాపు 2-3 అడుగులు మట్టి పేరుకొని పోయిందని అనుకుంటున్నారు, ఊహిస్తున్నారు ప్రజలు. స్నానం చేస్తే ఒళ్ళంతా జలపడుతుంది సార్. ఇప్పుడు 5 రోజులు నీళ్ళు వదిలే, ఇప్పటికి నీళ్ళు లేవు. పరిస్థితులు అసలు ఆ నీళ్ళేమో నల్లంగా అయిపోయి మన వర్షం పడ్డప్పుడేమో బాగానే తెల్లంగా ఉండి, ఈ రోజు చూస్తే మొత్తం నీళ్ళని నల్లంగా అయిపోయి అసలు స్నానం చేయడానికి కూడా పనికి రాకుండా ఉన్నాయి. ఉన్న నీళ్ళైనా వదలట్లేదు సరిగ్గా. ఆ ఫిల్టర్ బెడ్లు మొత్తం పగిలిపోయి కరెక్ట్గా లేవు. అటు వచ్చిన నీళ్ళైనా ఎలాగుంటున్నాయో ఏంటో క్లీన్ అసలు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఏందో చేసి వాటి ఎవరానికి వెళ్ళలేదు. ఊళ్ళో నీళ్ళేముంది, అందరూ ఇబ్బందులు పడుతున్నారు. మరి చేయగలిగే ఫిల్టర్ బెడ్లతో పాటు ట్యాంకులు శిథిలావస్థకు చేరి మోటార్లు పాడైపోవటం వంటి ఇబ్బందులు ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులకు సమస్యలపై పలుమార్లు అధికారులకు ప్రతిపాదనలు పంపినా ఫలితం లేదన్నారు. ఫిల్టర్ బెడ్లు నిర్వహణ లేక పిచ్చి మొక్కలతో పూడిక పట్టిపోయాయి. వర్షాకాలంలో కాలువల నుంచి చెరువుల్లోకి వచ్చే నీరు కూడా వ్యవసాయ వ్యర్థాలు కలిసి కలుషితమయ్యాయన్నారు. వాటర్ వారానికి 1 రోజు వస్తున్నాయి, 5 రోజులకు 6 రోజులకు వస్తున్నాయి. అవి కూడా సెట్లు బాగలేవు, ఒళ్ళంత ఇదిగా ఉన్నాయి. ఫిల్టర్ లేదు, మొత్తం ఫిల్టర్ కాకుండా
కలుషితంగా ఉన్నాయి. దీనివల్ల అది బాగు చేసి 4-5 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళు పైన అయింది. దాన్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. 6-7 సంవత్సరాలు అయింది బాగు చేసి. అప్పటి నుంచి సాగుమనం లేదు. ఈ డైరెక్టర్గా గొల్ల కంపెనీలు ట్యాంకీ ఎక్కిచ్చి వదలటం ఏం పడుచుకోలేదు. పద్ధతి ఏమైనా బాగు చేపితే బాగానే ఉంటుంది. కానీ ఒక అడుగు ఇసుక తీసేసి శుభ్రంగా అంతా కొలం జల్లు పట్టేసి మళ్ళీ ఇసుక తోలితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు పెత్తనం ఒకరైతే అనుకోవచ్చు, అన్ని పెత్తనాలకి అడిగేదేవారు పెట్టేదేవారు, ఏది అట్లనే జరిగిపోతూ ఉంది. ముందర చెరువులో నీళ్లు లేవు. ఆ వర్షం నీళ్ళు వచ్చేలా అన్ని ఈ తోటలో నీళ్ళు వచ్చిపోయి చేపలు కూడా చచ్చిపోయినాయి. పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి, అవి కూడా చచ్చిపోయినాయి. అయ్యే నీళ్లు తాగటానికి కూడా అయ్యే. నేను ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ట్యాంకీలు అంతా పొట్టించుకొని ఎట్నో తంటాలు పడతా ఉన్నాం. గ్రామీణ ప్రాంత ప్రజలకు సురక్షితమైన నీటిని అందించేలా అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.